హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పదండి చూసేద్దాము. ముందుగా కడాయిలోనికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసి మెల్లగా కలుపుకుంటూ అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అది అల్లం పచ్చివాసన పోతేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని అందులో వేసి కొంచెం మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత వంకాయ ముక్కలన్నీ అందులోకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. టమాటా ముక్కలు వంకాయ ముక్కలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వాటిని నూనెలోనే మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1.5 టేబుల్ స్పూన్ కారము వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు కారం పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఉడకకపోతే మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికాక కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.